బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకు కూడా మనం ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఉప్పు దీపం పెట్టండి కష్టాలన్నీ తీరిపోతాయి అని. ఉప్పు దీపం ఎవరు పెడతారు? ఎందుకు పెట్టాలి? దేనికోసం పెట్టాలి అని అంటే, ఏ కుటుంబంలోనైతే కన్నీళ్లమయమైనటువంటి జీవన ప్రయాణాలు కొనసాగుతున్నాయో, ఏ కుటుంబంలోనైతే బిడ్డల తల్లిదండ్రుల మాట వినకుండా పెడధారణ పడుతున్నారో, ఏ కుటుంబంలోనైతే ఇంటి యజమాని అప్పులు పాలైపోయి అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాడో, ఆ కుటుంబం చెంతన ఒక ఉప్పు దీపంగాని పెట్టారనుకోసమా అద్భుతమే జరుగుతుంది. అందుకని నిత్యము చేసేటువంటి దీపారాధనలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి దీపం ఉప్పు దీపం. ఇది పెట్టడం వల్ల ఎలాంటి అరిష్టాలు కలగవు, చాలా అద్భుతం జరుగుతుంది. అలాగని అందరూ పెట్టకూడదు. ఇప్పుడు నేను ఏదైతే సమస్యలను తెలియజేశానో ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉప్పు దీపం కానీ పెట్టారో అని అంటే చాలా అద్భుతం జరుగుతుంది. మరి ఎలా పెట్టాలండి ఉప్పు దీపం అని అంటే, ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిద మీద నిండగా కళ్ళుప్పును ఉంచి దాని మీద 2 ప్రమిదలను ఉంచి ఆ ప్రమిద మీదన నూనె కానీ నేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ విధంగా చేస్తే దీనిని ఉప్పు దీపము అని అంటారు. లేదా ఇంత పిడతలు ఉంటాయి మనకి, ఆ పిడత నిండా కూడా ఉప్పు తీసుకొని దాని మీద 2 ప్రమిదలను ఉంచి మళ్ళీ నూనె కానీ నేతిని కానీ వేసి 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేసుకోవాలి. మీరు ఎలా దీపారాధన చేసినా కానీ ప్రమిదను తప్పనిసరిగా పసుపు కుంకుమలతో అలంకరించి తీరాలి. ఉప్పు కనపడకుండా ఉప్పు మీద పుష్పాలతోటి అలంకరించాలి. నేరుగా ఉప్పు కనిపించేలా దీపం పెట్టకూడదు. ఈ విధంగా చేయటం వల్ల ఆ ఇంట సర్వత్రా శుభం కలుగుతుంది. ఇంకొక రహస్యం సుమా, గృహంలో చిన్న పిల్లలు ఉంటారు, తరచూ ఏడుస్తూ కానీ మీకు వినిపిస్తూ ఇంట్లో చికాకులు కానీ పుట్టిస్తూ ఉంటే వారితోటి ఈ దీపాన్ని పెట్టించండి. చాలా చక్కగా ప్రశాంతంగా క్రమశిక్షణగా మారిపోతారు ఆ ఇంట్లో కొద్ది రోజులకి. ఎందుకనంటే మనకు కంటికి కనపడినటువంటి కొన్ని అతీతమైనటువంటి శక్తులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ముఖ్యంగా పిల్లల్ని. అందుకని చాలా చోట్ల దిష్టి తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు, చూస్తూ ఉంటాం మనం. అందుకని ఈ విధమైనటువంటి దీపారాధన చేయటం వల్ల అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. కాబట్టి ఉప్పు దీపం వల్ల ఎలాంటి నష్టాలు లేవు, చక్కగా చేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.